హాయ్ అండి. వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఆల్రెడీ షార్ట్‌లో పోస్ట్ చేశా కదా! మా గూడూరులో చాలా పెద్ద ఎత్తున ఆంజనేయ స్వామికి జెండా ఉత్సవం అయితే చేస్తారని. అదైతే మహాలయ అమావాస్య రోజునైతే చేస్తారండి. నవరాత్రులకు ముందు వచ్చే అమావాస్య రోజున. చాలా బాగా డెకరేట్ చేస్తారు. గూడూరు మొత్తం ఫుల్ లైట్స్ తోటి డెకరేషన్ అయితే చేస్తారనమాట. పెద్ద పెద్ద సెట్టింగ్స్ వేస్తారు. గుడుల్లో చాలా మంచిగా డెకరేషన్ చేస్తారు. నెక్స్ట్ డే నుంచి కలశాలైతే నిలుపుతారు నవరాత్రుల కోసము. అన్ని గుడుల్లో చాలా మంచిగా పూజలు చేస్తారు. ఇదైతే మెయిన్ బజార్‌లో ఉండే ధర్మరాజుల స్వామి వారి దేవాలయం అండి. అంటే పాండవుల కోసం కట్టిన దేవాలయం అన్నమాట. పాండవులుకి ఎన్ని గుడులున్నాయో, ఎక్కడెక్కడున్నాయో నాకైతే ఐడియా లేదు. కానీ మా గూడూరులో మాత్రం చాలా కాలం నుంచి చాలా పురాతనమైన దేవాలయం అయితే ఒకటి ఉంది. ధర్మరాజుల స్వామి వారి దేవాలయము. ఇది మెయిన్ బజార్‌లోనే ఉంటుంది. సెంటర్‌లో గూడూరు టౌన్ సెంటర్‌లో అయితే ఈ గుడి ఉంటుందనమాట. చాలా బావుంటుంది. చాలా ప్లేసెస్‌గా ఉంటుంది. ఎక్కువ ప్లేస్ ఉంటుంది. ఈ మధ్య కొంతకాలం క్రితం కొంచెం మాడ్యులేట్ చేశారు కానీ, అంతకుముందయితే ఇంకా చాలా పురాతనంగా అయితే ఉండేదనమాట. ఎక్కువ ప్లేస్ ఉంటుంది. ఇంత సెంటర్‌లో ఇంత పెద్ద టెంపుల్ ఏమీ తగ్గించలేదండి. అలాగే ఉంది. అప్పుడే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నామనమాట. ఈ నవరాత్రుల్లో చాలా మంచిగా చేస్తారు. చూడండి ఎంత పెద్ద గుడి ఉందో కదా! ఇలా గుడి చుట్టూ అయితే చూపిస్తున్నాను. నేను వీడియో తీసుకుంటున్నానని ఇందాక గర్భగుడిలో విగ్రహాలను తీసేటప్పుడు పాపం పూజారి పక్కకి తప్పుకొని మరీ వీడియో తీసుకొనిచ్చారండి. అంత మంచిగా అయితే పూజారులు కూడా ఉంటారన్నమాట. ఇది ఫుల్ ప్లేస్ అన్నమాట. గుడి చుట్టూతా లోపల ప్రహరీ గోడ లోపల ఆవరణంలో ఉండే ప్లేసు. ఇంత ఖాళీగా అయితే ఇప్పుడైతే ఎక్కడా గుడులు ఉండట్లేదు కదా! పాత రోజుల్లో కట్టిన గుడులు మాత్రమే ఇంత ప్లేసెస్‌గా ఉంటాయి. ఇదైతే ఎంట్రన్స్. నేనైతే గుడి లోపల నుంచి తీస్తున్నానన్నమాట. ఇక్కడ ధ్వజస్తంభం ఉంది. మొత్తం ఈ ఫెస్టివల్ కోసము ఇక్కడ టెంట్స్ లాగా పైన షామీనా లాగా వేశారన్నమాట. ధ్వజస్తంభం చూడండి ఎంత బావుందో కదా! పాత గుడుల్లో మాత్రమే ఇలాంటి పాతకాలం నాటి ధ్వజస్తంభాలుంటాయి. ఇంతకంటే దగ్గర నుంచి చూపించలేకపోతున్నానండి. అసలు ఒక్క దగ్గర ఆగేదానికే ఉండదన్నమాట. నెక్స్ట్ వేరే దగ్గరికైతే వెళ్ళిపోవాలి. మొత్తం వాక్ చేస్తూనే వెళ్ళాలి. వెహికల్స్ అయితే తిరగనివ్వరండి. ఎందుకంటే అంత క్రౌడ్ అయితే ఉంటుంది. ఇదైతే నెక్స్ట్ టెంపుల్ అన్నమాట. ఇది అలగనాథ స్వామి టెంపులు. నాకు తెలిసినంత వరకు గూడూరు చరిత్ర గురించి ఒకసారి తెలుసుకున్నానండి. అదేంటంటే ఈ గుడి శాతవాహనుల కాలంలోనో, చోళుల కాలంలోనో కట్టారంట. ఫస్ట్ ఈ గుడి మాత్రమే కట్టారంట. ఈ గుడి చుట్టూ ఏర్పడిన ఊరే గూడూరు. ఈ గుడి తర్వాతే గూడూరు ఏర్పడింది అని ఒకసారి అయితే నేను గూగుల్ సెర్చ్‌లో తెలుసుకున్నాను. ఒక క్విజ్ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు. ఇదైతే అమ్మవారు అలగనాథ స్వామి టెంపుల్ అండి. చాలా బావుంటుంది. ఇది కూడా చాలా శతాబ్దాల క్రితం కట్టిన గుడి అన్నమాట. గుడి అయితే క్లోజింగ్‌లో ఉంది. తలుపులు వేసేస్తున్నారు. అమ్మవారిని కూడా గిల్స్ లోపల నుంచి కెమెరా పెట్టి తీశానన్నమాట. ఇక్కడ జెండా ఉత్సవం కోసము చాలా ప్రాంతాల నుంచి వేషాలు వేసేవాళ్ళు వస్తారు. వాళ్ళంతా రెడీ అవుతున్నారు. స్వామివారి పిక్‌ని కూడా యాడ్ చేశాను చూడండి. గుడి క్లోజ్ ఉంది. కిటికీలో నుంచైతే చాలామంది చూస్తూ ఉంటే అక్కడి నుంచి అయితే తీసి యాడ్ చేశానన్నమాట. షార్ట్ వీడియోలో నీట్‌గా యాడ్ చేస్తాను. ఇకపోతే ఇక్కడ మా వారు, మా పాప ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈ లొకేషన్ అయితే ఆ గుడిలో లైటింగ్స్‌కి చాలా బావుండింది. మేము కూడా ఒక ఫోటో తీసుకున్నాము. అది నెక్స్ట్ యాడ్ చేస్తాను. చూస్తున్నారు కదా! గుడి ఎంత బావుందో. చాలా పురాతనమైన గుడండి. ఫస్ట్ గూడూరుకి ఈ టెంపులే గూడూరుకి నాంది అన్నమాట. దీని చుట్టూ ఏర్పడిన ఊరే గూడూరంట. నేనైతే అది చాలా సంవత్సరాల క్రితం తెలుసుకున్నాను. 16వ శతాబ్దంలో కట్టారంట ఈ టెంపుల్‌ని. ఆ హిస్టరీ చదివేటప్పుడైతే ఈ విషయం కూడా తెలుసుకున్నాననమాట. ఈ ఒక్క గుడే కాదండి, ఇలాంటివి చాలా గుడులైతే గూడూరులో ఉన్నాయి. ఈ అలగనాథ స్వామి టెంపుల్ నిర్మించిన తర్వాతే గూడూరు ఏర్పడింది అన్న విషయం ఈ లోకల్‌లో ఉన్న వాళ్ళకైనా ఎంతమందికి తెలుసు? ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఉంటే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళున్నా సరే కామెంట్ చేయండి. ఇక్కడ నేను మా వారు ఫోటో తీసుకున్నా అన్నాను కదా! ఆ పిక్ అయితే యాడ్ చేశాను. తర్వాత ఆ గుడికి సంబంధించే ఈ ఏరియాలో ఒక 2 మండపాలైతే ఉన్నాయి. ఒకదానికి 6 స్తంభాలుంటాయి. ఒకదానికి 4 స్తంభాలుంటాయి. ఒకే వీడియోలో అన్నీ చూపించలేం కదా! మరో వీడియోలో మరికొన్ని చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.